అయితే ఈ వీడియో మొత్తం చూడటం అయిపోయాక మీరేం చేయండి అంటే, మన ఛానలే కాదు సిపిగెట్‌కి సంబంధించి అప్డేట్స్ ఇచ్చే ఛానల్స్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్. ఒక్కసారి మీరు ఆ ఛానల్స్‌లోకెళ్ళి వాళ్ళేం చెప్పారు? ఆఫ్‌లైన్ రిపోర్టింగ్ చెయ్యాలని చెప్పారా? వద్దని చెప్పారా? వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది? మన ఛానల్‌లో నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది? 2 టాలీ అవుతున్నాయా? నేనేమైనా డిఫరెంట్‌గా చెప్పానా? నేనేమైనా తప్పుగా చెప్పానా? ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇక విషయానికొస్తే మనం ఈ వీడియోలో అసలు ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ చేయాలా వద్దా? ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ చేసి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవ్వుద్దా? అనే విషయం గురించి ఒకసారి డిస్కస్ చేయబోతున్నాము. హలో! టీజీ సిపిగెట్‌కి సంబంధించి ఇది అప్డేట్ అనాలో అర్థం కావట్లేదు. ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయిన వాళ్ళు, సిపిగెట్‌లో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ లిస్ట్‌లో పేరు వచ్చిన వాళ్ళు, సీట్ అలాట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది రెగ్యులరే కానీ సెల్ఫ్ ఫినాన్సే కానీ, మీరు సెకండ్ ఫేజ్‌కి వెళ్దాం అనుకుంటే, అంటే మీకు వచ్చిన సీట్ నచ్చలేదు అని అనుకుంటే, సెకండ్ ఫేజ్‌కి వెళ్దాం అనుకుంటే, మీరు ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ ₹800 పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళకుండా, అంటే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి మనకు సీట్ వచ్చిన దగ్గర ఆ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సిన అక్కర్లేదని చెప్పేసి మనం ఇంతో ముందు వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఆ వీడియో కింద మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చేసి తను ఓయూ జాయింట్ డైరెక్టర్ని కలిసిన అని చెప్పి, అండ్ ఆ జాయింట్ డైరెక్టర్ ఏం చెప్పారంటే, మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత ఓన్లీ ₹800 పేమెంట్ చేసి ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యరో, అంటే ఎవరైతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వరో వాళ్ళ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఆన్లైన్ పేమెంట్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వాలి. లేదంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మొత్తం క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒకరు అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో మన యూట్యూబ్ వీడియో కింద, అంటే నేను ఇంతకుముందు ఈ విషయం చెప్పాను కదా, ఈ విషయం ఏదైతే చెప్పానో ఆ వీడియో కింద మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు కమెంట్ పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి కంపల్సరీ రిపోర్ట్ చేయాలి, జస్ట్ కన్సల్టెడ్ ఓయూ జాయింట్ డైరెక్టర్. అయితే ఆమె ఓయూ జాయింట్ డైరెక్టర్ని కలిసిన అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వాలి. అది నీకు నచ్చిన సీటా, నచ్చిన యూనివర్సిటీ అదంతా సంబంధం లేదు. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే చేసుకోవాలి. మరి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వడం అంటే, ఇక్కడ ఏమంటున్నారు, సెకండ్ ఫేజ్లో అనుకున్న సీట్ వస్తే, అంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో అనుకున్న దగ్గర సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అవును, అది నిజం. ఫస్ట్ ఫేజ్లో మనకు వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మనకి ఎప్పుడైతే సెకండ్ ఫేజ్లో ఇంకో సీట్ వస్తుందో. ఫీ అమౌంట్ అండ్ టీసీ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద సెకండ్ ఫేజ్ కాలేజ్. ఫీ అనేది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ₹800 మనం ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజీకి లేదా ఒక సీట్కి కట్టుకుంటే, మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ₹800 సెకండ్ టైం వచ్చిన సీట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. మరి ఈ టీసీ ఎట్లా రిటర్న్ చేస్తారు అనేది ఒకసారి ఆలోచించాలి. అండ్ ఇంకొకటి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది. ఒకసారి ఏంటంటే, పోయినసారి 2023లో ఎట్లుంది, నేను చెప్పిన కదా ఇంతకుముందు, మనకు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటాం ₹800, మనకు నచ్చిన సీట్ అయితేనేమో వెళ్ళి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకుంటాం ఫస్ట్ ఫేజ్లో. లేదు నాకు ఆ సీట్ వద్దు, నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటా అంటే 2023లో మేము చేసింది. లేదు నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటా అంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అవ్వలేదు. వెంటనే ఏం చేసాం, మేము సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఇచ్చుకుని, సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది కదా, మనం అనుకున్న దగ్గర సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఎక్కడో ఒక దగ్గర సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది. సీట్ రాగానే ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. మనం కట్టిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఫేజ్ కట్టిన ఆ అమౌంట్ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి విత్ సర్టిఫికేట్స్ మనకు మళ్ళీ సెకండ్ టైం ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడికి మనం ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది 2023లో ఉన్న ప్రొసీజర్. కానీ ఇప్పుడేమంటున్నారు అంటే, ఫస్ట్ ఫేజ్లో నీకు వచ్చింది నచ్చిన సీట్ అయినా, నచ్చని సీట్ అయినా, నువ్వు కావాలనుకున్న యూనివర్సిటీ అయినా, నువ్వు వద్దనుకున్న యూనివర్సిటీ అయినా, ఏదైనా సరే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేయాలి అంటున్నారు. ఒకవేళ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం ఉన్నదని నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 ఇప్పుడు. సో ఇప్పుడు వర్కింగ్ అవర్స్ కూడా కాదు, వెళ్ళి నేను అక్కడ ఆ బ్లాక్లో అంటే డిపార్ట్మెంట్లో కనుక్కుందామన్నా కూడా. సో రేపు నేనైతే మీకు 11 o'clock వరకు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ పక్కా చేయాలనా,
లేదా ఓన్లీ ఆన్లైన్ కౌన్సిలింగ్ చేసి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా? అట్లా పెట్టుకుంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిద్దా? ఇదంతా కూడా నేను రేపు ఖచ్చితంగా మీకు తెలుసుకుని మళ్ళీ చెప్తాను నేను. కాకపోతే ఓయూ జాయింట్ డైరెక్టర్ అయితే తనకు అట్లా చెప్పారు, మరి జాయింట్ డైరెక్టర్ ఓయూ జాయింట్ డైరెక్టర్ అని చెప్పేసి తను అంటున్నారు. అండ్ ఇంకొకటి 2024 అంటే ఈ సంవత్సరం ఈ రూల్ మారింది. ఈసారి రూల్ ఇది అంటే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే అని ఓయూ జాయింట్ డైరెక్టర్ ఈ మన సబ్స్క్రైబర్కి అయితే చెప్పారని చెప్పేసి ఆవిడ మన వీడియోస్ కింద చాలా వీడియోస్ కింద కమెంట్స్ అయితే పెట్టారు. ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పేసి ఇట్లా మీరు వీలైతే మన వీడియోస్ కింద వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. బట్ ఏదేమైనా సరే ఇదైతే అఫీషియల్గా మనకైతే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. నేను రేపు మార్నింగ్ 11 లేదా 12 o'clock వరకు కనుక్కుని ఇది ఎంతవరకు నిజం, ఇందులో వాస్తవం ఎంత, ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా, చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుద్దా అనేది నేను కనుక్కుని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్తా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ 2023ది మా బ్యాచ్ది, అంతకుముందు బ్యాచ్ది ప్రతిసారి అట్లనే ఉండే. ఎప్పుడైతే మనకు నచ్చని సీట్ వస్తుందో, నచ్చని దగ్గర సీట్ వస్తుందో మనం ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేస్తాము, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ మేమైతే చేయలేదు అట్లా. సో మరి ఈసారి రూల్ మారిందని అంటున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం అనేది రేపటి వీడియోలో చూద్దాం.